సత్యసాయి బాబా సమాధిలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పై ఆధిపత్యం కోసం అంతర్గత పోరు మొదలైంది. నిన్న మొన్నటి వరకు ఉన్న విభేదాలు ప్రచ్ఛన్న యుద్ధంగా మారాయి. ట్రస్ట్ పగ్గాల కోసం రత్నాకర్, సత్యజిత్ కొట్లాడుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుంది? సభ్యుల మధ్య విభేదాలతో ప్రశాంతి నిలయం పరిస్థితి ఏమవుతుంది? ఇదే భక్తుల్ని వేధిస్తున్న ప్రశ్న. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 1972లో ఏర్పాటు. వరదలా వచ్చిన విరాళాలు, వేల కోట్ల రూపాయలకు పెరిగిన నిధి, నూట 80 దేశాల్లో సేవ, ధార్మిక కార్యక్రమాలు. బాబా అస్తమయంతో ట్రస్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకం. ట్రస్ట్ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు. భక్తుల్లో అయోమయం. ప్రపంచానికి ప్రేమామృతాన్ని పంచిపెట్టిన పుట్టపర్తి సత్యసాయిబాబా పరమపదించి ఇంకా 5 రోజులు కూడా కాలేదు. కానీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దేశ విదేశాల్లో ఏటా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసే ట్రస్ట్ పగ్గాలు చేజిక్కించుకునే విషయంలో సభ్యుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు అంతర్యుద్ధంగా ఉన్న ఆధిపత్య పోరు ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది. బాబా జీవించి ఉన్నంత వరకు నోరు మెదపడానికి కూడా సాహసించని ట్రస్ట్ సభ్యులు ఇప్పుడు బహిరంగంగా కొట్లాటకు దిగుతున్నారంటే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం లేకపోలేదని భక్తుల్లో ఆందోళన మొదలైంది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పగ్గాల కోసం 2 వ్యక్తులు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ కాగా మరొకరు బాబాకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన సత్యజిత్. ట్రస్ట్ సభ్యులందరూ సత్యజిత్ పేరును ప్రతిపాదిస్తున్నారు. సత్యజిత్ ట్రస్ట్ సభ్యుడు కాకపోయినా ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. రత్నాకర్ ట్రస్ట్ లో సభ్యుడైనా ఒక్కరు కూడా ఆయన పేరును ప్రస్తావించడం లేదు. పైగా రత్నాకర్ కు ట్రస్ట్ బాధ్యతలు అప్పగించే బదులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం మేలన్న వాదాన్ని లేవనెత్తుతున్నారు. ఇంతకీ ఎవరి సత్యజిత్, ఎవరి రత్నాకర్? ఎక్కడి నుంచొచ్చారు? ప్రశాంతి నిలయంలో ఎలా బాగా వేశారు? బాబాకు ఎలా చేరువయ్యారు? సత్యజిత్ కాశ్మీరీ పండిట్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సత్యసాయి విద్యా సంస్థల్లో చదువుకుంటున్న కాలంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో అనాథయ్యాడు. పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా బాబా సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ సాయికి చేరువయ్యాడు. ఒకనాడు ప్రశాంతి నిలయంలో బాబా కాలుజారి పడిపోయి తుంటి ఎముక విరిగినప్పుడు కుటుంబ సభ్యులు బాబాను సరిగా చూసుకోలేదు. అప్పుడు విద్యార్థులుగా ఉన్న సత్యజిత్, దిలీప్లు బాబాకు సపర్యలు చేశారు. 2 శిష్యుల గురించే బాబా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. సత్యజిత్ లేకుండా బాబా ఎక్కడికి కూడా వెళ్లేవారు కాదంటారు. ట్రస్ట్ సభ్యులతో పాటు కుటుంబ సభ్యులకు చెప్పని ఆంతరంగిక విషయాలను బాబా సత్యజిత్ కు చెప్పేవారంటున్నారు. ఇవే అతని ప్లస్ పాయింట్లు. అయితే సత్యజిత్ కు కొన్ని మైనస్ పాయింట్లు లేకపోలేదు. చివరి దశలో బాబాను సరిగా చూసుకోలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించే వరకు డాక్టర్లకు చెప్పకుండా, ఆస్పత్రికి తరలించకుండా నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇక రత్నాకర్ విషయానికొస్తే బాబా సోదరుడు జానకిరామయ్య కుమారుడు. ట్రస్ట్ సభ్యుడిగా ఉన్న జానకిరామయ్య చనిపోవడంతో బాబా కుటుంబ సభ్యుల్లో ఒకరికి స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో రత్నాకర్ను ట్రస్ట్లోకి తీసుకున్నారు. అది కూడా తండ్రి చనిపోయిన తర్వాత చాలా కాలానికి. పుట్టపర్తి
పుట్టపర్తిలో గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ పంప్, కేబుల్ నెట్వర్క్ తో పాటు సగం వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్న రత్నాకర్ అంటే ఎవరికీ సదాభిప్రాయం లేదంటారు. రత్నాకర్ కార్యక్రమాలు అజ్ఞాత మాఫియాను తలపిస్తాయనే ఆరోపణలు లేకపోలేదు. ఇవన్నీ ఆయనకు మైనస్ పాయింట్లు. రత్నాకర్ వ్యవహార శైలి తెలిసిన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు పగ్గాలు ఆయనకు అప్పగించాలన్న విషయంలో పూర్తిగా విభేదిస్తున్నారు. ఇదే జరిగితే ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చిన నిధులు హారతి కర్పూరంగా కరిగిపోతాయన్న ఆందోళన ట్రస్ట్ సభ్యుల్లో ఉంది. బాబా సేవ, ధార్మిక కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ట్రస్ట్ సభ్యులందరూ రత్నాకర్ ను వ్యతిరేకిస్తూ సత్యజిత్ ను బలపరుస్తున్నారు. ఏ కారణంతోనైనా రత్నాకర్ కు ట్రస్ట్ పగ్గాలు అప్పగిస్తే తాము సభ్యులుగా కొనసాగబోమని తెగేసి చెప్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. గత 2 రోజులుగా బాబా భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రముఖుల ముందు ట్రస్ట్ సభ్యులు ఇదే విషయాన్ని ప్రస్తావించారంటే వ్యవహారం ఏ స్థాయికి వెళ్లిందో అర్థమవుతుంది. అందువల్ల సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు సత్యజిత్ కు ట్రస్ట్ బాధ్యతలు అప్పగిస్తే నిధులు పదిలంగా ఉంటాయని, బాబా సేవ, ధార్మిక కార్యక్రమాలు 10 కాలాల పాటు కొనసాగుతాయని చెప్తున్నారు. బాబా సేవా సామ్రాజ్యం మరింత విస్తరిస్తుందంటున్నారు. అయితే లిక్కర్ కింగ్, టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవ నాయుడు రత్నాకర్ ను ఎందుకు వెనకేసుకొస్తున్నారన్నది ప్రశ్న. సత్యజిత్ పై ఎందుకు ఆరోపణలు గుప్పిస్తున్నారన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. రత్నాకర్ కు పగ్గాలు అప్పగిస్తే ట్రస్టులో తాము కూడా సభ్యులై చక్రం తిప్పొచ్చన్నది ఆదికేశవులు ఆంతర్యంగా కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే తలా తోకాలేని నిర్ణయాలతో టీటీడీని భ్రష్టు పట్టించిన మాదిరిగానే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కూడా భ్రష్టు పట్టిపోతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రస్ట్ పరువు ప్రతిష్టలు మంటగలిసిపోయే ప్రమాదం ఉందన్న భయం నెలకొంది. సారా సామ్రాట్ ట్రస్ట్ సభ్యుడైతే సేవా కార్యక్రమాలకే అర్థం మారిపోతుందన్న వాదన బయలుదేరింది. రత్నాకర్ ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా చేసే విషయంలో వకాల్తా పుచ్చుకున్న ఆదికేశవులు ఇప్పటికే లాబింగ్ మొదలుపెట్టారని వినిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తనకున్న పలుకుబడిని ఉపయోగించి రత్నాకర్ విషయంలో పాలకులతో పాటు ట్రస్టు సభ్యులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ బాధ్యతలు చేజిక్కించుకునే విషయంలో సభ్యుల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇది భక్తులను కలవరానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ట్రస్ట్ సభ్యులు బాబా సేవా కార్యక్రమాలకు ఢోకా ఉండదని భరోసా ఇస్తున్నా భక్తులకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. ట్రస్ట్ పగ్గాలు చేజిక్కించుకునే విషయంలో ఎవరి పంతం నెగ్గుతుంది? ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? సత్యజిత్ చేతికి తాళాలు వెళ్తాయా? రత్నాకర్ కు బాధ్యతలు అప్పగిస్తారా? ట్రస్ట్ ఖజానా పదిలంగా ఉంటుందా? సేవా కార్యక్రమాలు ముందుకు సాగుతాయా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.